నాకైతే ఒక 3-4 months తర్వాత తోలుతున్నాయి కదా, ఒళ్ళంతా ఫుల్ బద్ధకంగా ఉంది. ఇప్పుడైతే ఇంకొక మోటార్ సైకిల్ షాప్కి వచ్చినాం. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మా గుండె పగిలిపోయేలాంటి ఒక న్యూస్ అయితే తెలిసింది. ఒక్కనే తప్పిపోయినా అనుకోండి, నాకు ఫోన్ కానీ మ్యాప్ కానీ పెట్టి చూసుకోవడానికి కూడా లేదు. ఇంకా ఎట్లా చేయాలంటే గ్లౌజెస్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను చెర్రీ మళ్ళీ ఒక గ్లౌజులు కొనాలి. ఇక్కడ ఇక్కడ ఉన్నాయి గ్లౌజులు చాలా. ఊరు దీనాకమ్మా ఓల్డ్ మోడల్ ఫెరారీ KTM కేప్టన్. హాయ్ సరే, ఇట్లా పెట్టాలనుకుంటా కదా. KTM డ్యూక్ ఎన్నితో పాటు ఇక్కడ డర్ట్ బైక్స్ కూడా ఉన్నాయి. అన్ని బైక్స్ ఉన్నాయి ఇక్కడ KTM షోరూంలో. KTM కేప్టౌన్. అబ్బా, ఇవ్వండి KTM కేప్టౌన్. ఈ హస్కవర్ణ కూడా ఇంట్లోనే ఉంది. ఇవ్వండి ఓవర్ఫ్లో చెర్రీ బైక్ నుంచి కొంచెం అయింది. ఇప్పటికైతే మన బైక్ నుంచి అంతేం కాలేదు. ఇక ఇది బైకింగ్ యాక్సెసరీ షాప్ ఇక్కడ కేప్టౌన్లో పోయి చూసినాం. యాక్చువల్లీ ఈ బ్యాగ్స్ ఇంకా తీసేసి వేరే బ్యాగ్స్ తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం, కానీ సెట్ కాలేదు. ఎందుకంటే అస్సలు కూర్చోడానికి కంఫర్ట్ కానీ అస్సలు లేదు. కొంచెం ఊగుతుంది, షేక్ వస్తుంది. ఇట్లాంటివి వేసుకొని మనం 15-20 దేశాలు దాటాలంటే ఇంపాసిబుల్. అండ్ మనకి ఏదైనా కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ కేప్టౌన్లోనే మనీ సెట్ చేసేసుకోవాలి. నాకైతే ఒక 3-4 months తర్వాత తోలుతున్నాయి కదా, ఒళ్ళంతా ఫుల్ బద్ధకంగా ఉంది. KTM రైడింగ్ షూసా? వస్తారా ఎవరైనా వస్తారా? ఎందుకు పోయినా? చూడ్డానికి పోయినావా? డర్ట్ బైక్స్ చూసినా అన్ని. మంచి కాఫీ షాప్ ఉంటే చూడు, ఆపు. స్టార్ బాక్స్ చూసినావా? చూడలేదా? ఈ మూల మీదనే అక్కడి నుంచి మనం రైడ్ తీసుకున్నాం స్టార్ బాక్స్ నుంచి. నాకేందో పోయినప్పుడు చలి పెట్టలే, కానీ ఎక్కువ ఆగినప్పుడు పెడుతుంది. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న 4 iPhone 15 Plusలు మీకోసమే. ఇవి మీరు ఫ్రీగా గెలుచుకోవచ్చు. మీరు జస్ట్ చేయాల్సిందల్లా ఏం లేదు, స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా మన టెలిగ్రామ్ ఛానల్. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు ఈ ఐఫోన్స్ ఎట్లా గెలుచుకోవాలనేది ఫుల్ ప్రాసెస్ అయితే నేను మీకు చెప్తా. అండ్ అంతే, మీరు అందులో ఇంకా ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఆడి మీరు ఫ్రీగా మనీని కూడా సంపాదించుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఇప్పటి వరకు అయితే మనం ఇట్లా ఐఫోన్స్ జెన్యూన్ గా 5గురికి అయితే ఇచ్చేసినాం. ఇంకొక 4 ఫోన్లు మీకోసమే వెయిట్ చేస్తున్నాయి. ఈ ఐఫోన్స్ ఓన్లీ టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా నేను కింద కామెంట్ సెక్షన్ లో అయితే పిన్ చేసి పెట్టిన. 230K ప్లస్ ఫాలోవర్స్ ఉంటారు కదా, సో అదే మన ఒరిజినల్ టెలిగ్రామ్ అకౌంట్ అనమాట. తొందరగా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఇందులో ఫైనాన్షియల్ రిస్క్ కూడా ఉంది, జాగ్రత్తగా చూసి ఆడండి. ఇందులో మీరు పైసలు గెలిచినా ఓడిపోయినా ఫుల్ బాధ్యత మీదే. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇది ఒక యాడ్ అనుకోని జస్ట్ స్కిప్ చేసేసేయండి. రైట్, ఇక్కడ 800 meters దూరంలో ఇంకొక షాప్ ఉంది, అక్కడికి వెళ్దాం. అసలు ఎక్కడమే కొంచెం కామెడీగా ఉంది. ఈ బైక్ ఏంటంటే ఇప్పుడు నేను తోలేది ఫుల్లీ మోడిఫైడ్. ఓ ఇట్లా పోవద్దు, ఇది 1 way. ఆరో మార్క్ ఉంది చూడండి అక్కడ. వన్ వే. ఇక్కడ ఏందో అందరు పెద్ద పెద్ద బైక్స్ వేసుకొని తిరుగుతున్నారు. సేమ్ కలర్ పోర్షే ఈరోజు నేను చూడడం 3వది. పోర్షే మెకానిస్. ఇప్పుడైతే ఇంకొక మోటార్ సైకిల్ షాప్కి వచ్చినాం. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మా గుండె పగిలిపోయేలాంటి ఒక న్యూస్ అయితే తెలిసింది. ఏంటంటే వీళ్ళ దగ్గర అన్ని బ్యాగ్స్ ఉన్నాయి, బట్ మనకి కావాల్సిన బ్యాగ్ అయితే మాత్రం ఫుల్లీ వాటర్ ప్రూఫ్ బ్యాగ్ కావాలి. వీళ్ళైతే ఇప్పుడు ఫిక్స్ చేస్తున్నారు. కాస్ట్ ఎంత అనుకుంటున్నారు? 11,500 ఏమో చెప్పారు అనమాట. వీళ్ళు మీరు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి, 2 తీసుకుంటాం అని చెప్పేసి వీళ్ళని కొసిరి 10,000కి అయితే మాత్రం సెట్ చేసేసినాం. అంటే మన ఇండియన్ రూపీస్లో
44,000-45,000 రూపీస్ ఒక్కొక్కళ్ళకి పర్ బ్యాగ్స్ అనమాట, ఓన్లీ బ్యాగ్స్. ఇప్పుడు ఈ బ్యాగ్స్తో మాకు ఏం ప్రాబ్లం అవుతుందంటే ఇది కరెక్ట్గా కూర్చోడానికి కూడా స్పేస్ లేదు. సో ఇది ఇక్కడ కాలు ఇక్కడ పెడతాం, మన సీట్ ఇక్కడికి రావాలి యాక్చువల్లీ ఇక్కడ ఈ బైక్లో, కానీ ఇక్కడ ఏంటంటే కవర్ అయిపోతుంది. సో ఇంత చిన్న దాంట్లోనే ఇప్పుడు ఇరకాల్సి వస్తుంది. ఇప్పుడు నేనైనా అంతే, ఇంకా ముందుకైతే నేను వెళ్ళలేను. ఇది ఒక మెయిన్ ప్రాబ్లము ఈ బైక్ అయితే. ఇప్పుడు నెక్స్ట్ ఈ బ్యాగ్స్తో అయితే ఇప్పుడు నెక్స్ట్ మనం కొనబోయే బ్యాగ్ ఏంటంటే అది ఇక్కడ వస్తుంది ఇటు. అండ్ ఇటు యాక్చువల్లీ ఏంటంటే ఇది రైడ్ లో బడ్జెట్లోనే చేయాలి, డబ్బులు వేస్ట్ చేయకూడదని చెప్పేసి ఇది మన ఇండియన్ బ్రాండ్ 3,500 రూపీసే వీటితో మేము రైడ్ చేసి ఇచ్చని చెప్పేసి కొన్నాం. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మాత్రం బ్యాగ్స్ కరెక్ట్గా ఫిక్స్ అవ్వలేదు. ఎందుకంటే ఈ బైక్ మనకి ఇండియాలో లేదు, టెస్ట్ చేసి చూడడానికి ఇది ఫిక్స్ అవుతుందా లేదా అని చెప్పేసి. చెర్రీ దగ్గర డెడ్ బైక్ ఉంది, దాంట్లో పెట్టి చూసినాం. అది చిన్న సీసీ అండ్ వేరే కంపెనీ యమహాది కాబట్టి దానికైతే కొంచెం సెట్ అయిపోయింది. మేము సర్లే వెళ్ళిపోవచ్చు ఈజీగా అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇవన్నీ ఏంటంటే ఈ పెద్ద కావడం వల్ల ఈ గ్యాప్ ఇంట్లో పట్టట్లేదు, అది ప్రాబ్లం అయిపోయింది. ఈ ఇట్లనే రైడ్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఒక ఖర్చు అనుకుంటాం, ఇంత అనుకుంటాం, కానీ దానికి అది 2 ఇంతలు 3 ఇంతలు దాటి వెళ్ళిపోతుంది. ఈ రైడ్లో అయితే ఆల్రెడీ మేము అనుకున్న దానికన్నా కూడా 1,00,000 బొక్క పడ్డది ఇప్పటికే. డాలర్స్ ఇద్దరం చెరి 200 ఇచ్చినాం, ఫ్లైట్ టికెట్స్, అండ్ ఇప్పుడు ఇక్కడ ఇది, అండ్ ఇంకా పెట్రోల్ లీక్ అవుతా ఉంది. అదైతే ఇప్పటికైతే ఏం లీక్ అవ్వట్లేదు. సో ప్రాబ్లమ్ సాల్వ్ అయిందని అనుకుంటున్నాం మేము. ఇంక ఇట్లనే అయితేనే ఉంటుంది. మనం ఒక బడ్జెట్ అనుకున్నది కాస్త ఆ బడ్జెట్లో ఉండదు. ఇవన్నీ ఏంటంటే ఇక ఇవన్నీ మీకు చెప్పాలి ఇక ఇప్పటి నుంచి లేదనుకోండి, చాలా మందికి అర్థం కాదు. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ ఏంటంటే ఎప్పటి నుంచి చూసే వాళ్ళకి అర్థం అయితే ఉంటుంది, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ విషయాలు తెలియాలన్నమాట. టైర్లు ఇద్దరు అయితే మంచిగానే ఉన్నాయి, ఇంకొక 3,000-4,000 తిరిగేటట్టుంది. మేము కుదిరితే ఇక్కడ బార్డర్లో మార్చేస్తాం. ఇవ్వండి వాళ్ళు బ్యాగ్స్ ఇవన్నీ అక్కడ రెడీ చేస్తారు ఇవ్వండి లోపల. నేను అదే ఇప్పుడు మనం తీసుకున్నది. ఇంకా నేను లోపలికి వెళ్ళి కూడా మీకు చూపిస్తాను. ఇంకొకటి తీసుకున్నా నేను, ఏంటంటే ఫోన్ పెట్టడానికి ఇక్కడ డైరెక్ట్ మంది ఫోన్ ఇక్కడ పెట్టేస్తే అయిపోతుంది ఈ ఏరియాలో. సో ఇక్కడ కన్నా కూడా ఇక్కడైతే కంఫర్ట్ ఉంటుంది మంచిగా చూసి వత్తడానికి. సో ఇదే శాంసంగ్ ఫోనే ఇక్కడికి వచ్చేస్తుంది, ఇట్లా వచ్చేస్తుంది ఇక్కడికి. ఎందుకంటే మ్యాప్స్ చూసుకోవడానికైనా దేనికైనా వనికి వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా నేను ఒక్కడనే తప్పిపోయినా అనుకోండి, నాకు ఫోన్ కానీ మ్యాప్ కానీ పెట్టి చూసుకోవడానికి కూడా లేదు. ఇంకా ఎట్లా చేయాలంటే ఇంటర్కామ్లో కనెక్ట్ చేసుకొని మ్యాప్స్ సౌండ్ ఆన్ చేసి టర్న్ లెఫ్ట్ అన్నప్పుడు లెఫ్ట్ తిరగాల, రైట్ అన్నప్పుడు రైట్ తిరగాల. అట్లా అయిపోతుంది నా పరిస్థితి. వీళ్ళకి చెప్దామని అనుకుంటున్నాను ఇక్కడ పెడదామని. అండ్ ఇప్పుడు మళ్ళీ నేను అది తీసుకుంటున్నాను కూడా, దానికి మళ్ళీ కాస్ట్. యాక్చువల్లీ నేను అనుకున్నా అంటే క్వాడ్ లాక్ అని చెప్పేసి ఉంటుంది, నా ఐఫోన్కి ఆల్రెడీ ఉంది అది. నేను అదొక్కటి క్లిప్ కొంటే అయిపోతుంది అని చెప్పేసి అనుకున్నా. బట్ ఇక్కడ మన బ్యాడ్ లక్ ఏంటంటే ఈ దేశంలో వీళ్ళ దగ్గర అయితే మాత్రం ఎవ్వరు క్వాడ్ లాక్ అమ్మరంట. ఎప్పుడో ఒకసారి 1-2 బై ఆర్డర్ మీద తెప్పిస్తారంట. మీకు కావాలన్నా కూడా తెప్పిస్తా, కాకుంటే 3 వీక్స్ 4 వీక్స్ టైం పడుతుందని చెప్పారు. సో ఇప్పుడు మేము వచ్చిన షాప్ అయితే మాత్రం ఫ్లయింగ్ బ్రిక్ అనమాట. ఇది వీళ్ళ దగ్గర మంచి కలెక్షన్ ఉంది, లోపల చాలా ఉన్నాయి. లేకుండా మరి ఫిక్స్ చేసినాక ఇప్పమందావా? నాకైతే మాత్రం సుస్సు అర్జెంట్గా వస్తుంది ఈ చలికి. హెల్మెట్స్ ఇద్దరు ఇక్కడ పెట్టేసినాం. ఇదే వీళ్ళ షాపు. నా దగ్గర బ్యాక్ ప్యాక్ ఉంది చూసారు కదా, ఇదే కంపెనీది క్రీగా. సో చాలా బాగుంటుంది బ్యాక్ ప్యాక్. దీని స్పెషాలిటీ ఏంటంటే మనకి షోల్డర్ పెయిన్ రాదు. ఈ బ్యాగ్ యొక్క స్పెషాలిటీ అదే, అందుకే అంత కాస్ట్ ఉంటుంది. ఇక్కడ వెనక కూడా ఉంది. కాబట్టి ఇది ఏంటంటే అన్నీ చిన్నగా ఉంటాయి బ్యాగ్స్, కంపాక్ట్గా పెద్దగా ఉండవు. ఒక్కరోజు బ్రేక్ఫాస్ట్ రైడ్ చేసే వాళ్ళకి ఎక్కువ పనికి వస్తుంది, కానీ ఇంకెక్కువ అయితే పనికి రాదు. చూసారు కదా, చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఫుడ్ ప్యాక్స్, ఆఫ్ రోడింగ్ చేసేవి. సో అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి మనకు అవసరం లేదు. ఊరిని ఏంది ఇందులో ఇది ఇంకోటి ఉందా, ఇది నేను చూడలేదే. నేను ఇంతసేపటి దాకా అక్కడక్కడే తిరిగినా, ఇచ్చేదాకా రాలే. అయ్యో, ఇక్కడ పెద్ద సెటప్పే పెట్టుకుని ఉన్నాడు కదా ఈయన. కుదిరితే నేను ఇది ఒకటి రైన్ గేర్ కూడా ఒకటి తీసుకోవాలి. ఇది వర్షం వచ్చినప్పుడు మంచి యూజ్ అవుతుంది నాకు. ప్యాంట్కే ఇది ఇచ్చేసింది. ఇది మన దగ్గర కూడా ఉన్నాయిలేండి, ఇది సేమ్ అంతే ఉంది. ఇంకేమున్నాయి, ఇది బాగుంది, నాకు మస్తు నచ్చింది. ఇది అయితే నాకు కాంపాక్ట్ కూడా ఉంటుంది. నేను రైన్ గేర్ ఒకటి కొందాం అనుకుంటున్నా. ఇది తీసేసుకుంటే అయిపోతుంది, నాకు చలి కూడా పెట్టుకుని ఉంటుంది. ట్రాన్స్పరెంట్, ఇది బాగానే ఉంది. ఇంకా షూస్, ప్యాంట్స్ ఇవన్నీ ఉన్నాయి, మంచి కలెక్షన్ ఉంది. యాక్చువల్లీ మేము గూగుల్లో చూసినప్పుడు చాలా చిన్న షాప్ అనుకున్నాం, కానీ పెద్ద షాప్ ఇది. ఓహో, ఇది టై బ్యాగ్ అనుకుంటా. ఇట్లాంటివి కూడా ఇంకోటి నేను కొనాలి, కాలుకి పెట్టే బ్యాగ్. ఎందుకంటే ఇప్పుడు నేను వేసుకున్న ఈ రైడింగ్ ప్యాంట్ అన్నిటికీ కూడా మొత్తం జిప్పులు లేవు. సో నేను ఖచ్చితంగా అదొకటైతే 100% అది తీసుకోవాలి. నేను బేస్ లేయర్ ఉన్నాయి, బేస్ లేయర్ అవసరం లేదు, మన దగ్గర చాలా ఉన్నాయి. గ్లౌజ్ ఒకటైతే ఖచ్చితంగా తీసుకోవాలి. అమ్మా, నా దగ్గర లోపల టీషర్ట్ కూడా ఎట్లుందో చూడండి, సేమ్ దీనికి మ్యాచింగ్ అనమాట. అక్కడ చూపిస్తా. కానీ ఏంటంటే స్వెటర్ పైనుంచి వేసేసిన, ఎందుకంటే ఇట్లా మైక్ పెట్టుకోవడానికి కొంచెం కంఫర్ట్ ఉంటుంది వ్లాగ్ చేసినప్పుడు అని చెప్పేసి. ఈ టీషర్ట్కి అయితేనే లోపల నుంచి పెట్టాలి, ఇదైతే జస్ట్ ఇట్లా క్లిప్ ఇట్లా తగిలిస్తే అయిపోతుంది అని చెప్పి. గ్లౌజెస్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను చెర్రీ మళ్ళీ ఒక గ్లౌజులు కొనాలి. ఇక్కడ ఇక్కడ ఉన్నాయి గ్లౌజులు చాలా. వాళ్ళైతే ఫిక్స్ చేసేస్తారు. ఫిక్స్ చేసేసారంటే మనం ఇంకా రైడ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. ఆల్మోస్ట్ 1-2 గంటలు పట్టేటట్టుంది అలా ఫిక్స్ చేయడానికి. ఈలోపు మేము ఇక్కడే
స్టార్ బాక్స్ కూడా ఉంది, పోయి ఒక మంచి కాఫీ వేసేసి వస్తాం, సెట్ అయిపోతుంది. సో లగేజ్ అంతా సెట్ అయిపోయింది, బ్యాగ్స్ అయితే వీళ్ళు సెట్ చేసేసారు. ఇదైతే మాత్రం పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది మన బైక్ అయితే మాత్రం. ఇది లోకల్ బ్రాండ్ అంట, సౌత్ ఆఫ్రికా బ్రాండ్ ఇది, తుర్కనా లోపల బ్యాగ్స్ అన్ని పెట్టుకోవడానికి. ఇంకా మమ్మల్ని ఏమన్నారంటే ఇప్పుడు లగేజ్ మొత్తం ఇలా సెట్ చేసుకుంటే నేను ఇంకా టైట్ చేసేస్తా, మంచిగా ఉంటుంది ఇంకా అప్పుడు మీకు అని చెప్పేసిండు. సో ఇప్పుడు ఇంకా నేను వెళ్ళి లగేజ్ అంతా తీసుకొచ్చి ఇలా పెట్టేసేయాలి. ఇప్పుడు ఇంకా మళ్ళీ ఇప్పుడు బ్యాగ్ అని తిప్పేసి సెట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదైతే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ అనుకోండి, చాలా లగేజ్ పట్టేటట్టుంది ఇంట్లోనే. ఇప్పుడు అయినాయి కదా, ఆ బ్యాగ్స్లో లోపల పెట్టుకొని రోజు ఆ బ్యాగ్స్ లోపల తీసుకొని వెళ్ళొచ్చు. ఈ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఇది ఇట్లనే పెట్టుకోవచ్చు డైలీ. లేదంటే మనం ఏదైతే ఎక్కువ యూజ్ చేస్తామో అది మాత్రం పై బ్యాగ్లో పెట్టుకొని ఇందులో క్లాత్స్ మొత్తం పెట్టుకుంటే అయిపోతుంది. డైలీ బయటే మొత్తం మార్చుకొని ఒక బ్యాగ్ లోపల తీసుకొని పోతే అయిపోతుంది. ఇందులో బట్టలు పెట్టుకోవడం బెస్ట్. ఓకే, మొత్తం అంతా అయితే సెట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంకా మనం రామ్సే నమీబియా బార్డర్ సైడ్ అయితే స్టార్ట్ అయిపోవచ్చు. మన బ్యాడ్ లక్ ఏంటంటే మనకి కొన్ని రోజులే వచ్చింది కదా సౌత్ ఆఫ్రికా వీసా, అదే మనకి ఉన్న పెద్ద బ్యాడ్ లక్ అనమాట. ఇప్పుడే మన ఇండియన్ ఫ్లాగ్ కూడా బైక్ వేసేసిన చూడండి. ఓ బైక్ కీస్ ఉన్నాయా? వెనక్కి వెళ్తావా? ఓకే అమ్మా. 1 2 ఓహో సారీ, ఇది తప్పు, స్టాండ్ తీసేక్కాలి. ఇవన్నీ ఎంత ఉంచాల్సి వస్తుంది బండి స్టాండ్ తీయాలంటే. జై శ్రీరామ్. రైట్, ఫ్లయింగ్ బ్రేక్ వీరైతే మాత్రం మంచి హెల్ప్ చేసారు పండి. అరే ఇక్కడే ఉంది తినడానికి. అమ్మాయ్యా, ఇదేంటంటే ఇక సెకండ్ హ్యాండ్ బైక్స్ కాబట్టి ఏదో ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. ఫస్ట్ మనం వెళ్ళిన షాప్ ఇది, బైకర్స్ కింగ్. అబ్బా ఇద్దరికైతే మాత్రం షూస్ ఘోరమైన పెయిన్ వస్తున్నాయి అనుకోండి ఈ షూస్కి. ఎందుకంటే కొత్త షూస్ కాబట్టి అవి ఇంకా కంఫర్ట్ కాలే. ఒక 2-3 రోజులు అయితే కంఫర్ట్ అయిపోతుంది. మన ముందు ఏదో ఒక సూపర్ కార్ పోతుంది చిన్నగా. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు సేమ్ బయట కంట్రీస్లో అలానే స్పీడ్ లిమిట్స్ అన్నీ ఫాలో అవుతున్నారు. నమీబియాలో మరి ఫాలో అవుతారో లేదో తెలియదు కానీ, బట్ నమీబియా, సౌత్ ఆఫ్రికా ఇవైతే మాత్రం కొంచెం సేఫ్ అనమాట మనం నెక్స్ట్ వెళ్ళబోయే కంట్రీస్తో కంపేర్ చేస్తే. ఫెరారీ ఓర్ దీనంకమ్మా, ఓల్డ్ మోడల్ ఫెరారీ దీనంకమ్మా, ఏమన్నా ఉందా? నెక్స్ట్ లెవెల్ ఉంది పోండి ఫెరారీ కారు. బాబా అది ఎంత పాతదైనా సూపర్ కార్ అంటే అది సూపర్ కారే. ఎంత బాగుందో. ఫెరారీ అంటేనే రెడ్ కలర్ అంటేనే ఫెరారీ కార్ రెడ్ కలర్లో ఉంటేనే ఒక లుక్. ఇక్కడ కూడా మంచి విల్లాస్, మంచి కౌంటీస్ అన్నీ ఉన్నాయి. ఇది హారన్ వచ్చింది వెరైటీగా. అండ్ మనకి ఎక్కువ బైకర్స్ కూడా ఏం కనిపించట్లేదు, చాలా తక్కువ మంది బైకర్సే కనిపిస్తున్నారు. సన్సెట్ బీచ్ అంట, ఇక్కడ ఏదో ఒక బీచ్ ఉంది, కానీ చలికి బీచ్కి పోయినామంటే చచ్చిపోవడమే. ఇంకా మన బైకర్స్కున్న ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్లా సందులోంచి వెళ్ళిపోయి మంచిగా ముందు నిలబడచ్చు. ఇక్కడనే కదా, ఏ కంట్రీలో అయినా మ్యాక్సిమం ఇట్లనే. ఇంకా కొంతమంది అయితే చూసి ఇంకా సైడ్ కూడా ఇస్తారు. మన బండి మాత్రం ట్రాఫిక్ దగ్గర ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ వేసి గుంజితే మాత్రం ఘోరంగా సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ ఏంటంటే నాకే చిరాకు కుడుతుంది. ఏదో ఫస్ట్ కొంచెం సేపు మంచిగా తినడానికి కానీ తర్వాత నచ్చలే, ఒకటే టర్ర అని. పక్కన ఏదో విల్లాస్ ఉన్నాయి, ఇండివిజువల్ హౌసెస్, మరి కమ్యూనిటీనా కానీ ఒక్కొక్క హౌస్ ఒక్కొక్క డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. సిగ్నల్ కొంచెం ఎండ వచ్చేటట్టుంది. టైం 12:30 అయినా కూడా పైన మన మబ్బులు ఇంక అట్టనే ఉన్నాయి.
ఇంకా వస్తుందో లేదంటే ఈరోజు మొత్తం అంతా ఇట్లానే ఉంటుందో. సో ఇక్కడ చూస్తే మాత్రం మొత్తం శాండ్ డ్యూన్సే ఉన్నాయి. ఇంకోటి ఇదంతా కేప్ టౌన్కి కొంచెం పక్కనే మొత్తం శాండ్ డ్యూన్స్ అనమాట. మనం వెళ్ళే రూట్లో కనిపించింది. సో ఒక చిన్న డైవర్షన్ అయితే తీసుకున్నాం. అరే అక్కడ ముందు పోతే మంచి రెస్టారెంట్లు అన్నీ ఉండేటట్టున్నాయి. ఏదో కొంచెం తినేద్దాం. డ్రోన్ ఎగిరేయద్దు, ఇది ఎగిరేయద్దు, ఓన్లీ 4x4 పోవాలి. మోటార్ సైకిల్ పోవడానికి ఉందో లేదో తెలియదు. ఇదేందయ్యా ఇక్కడ ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. అబ్బో ఒక టికెట్ తీసుకొని పంపిస్తున్నారు. ఎంట్రన్స్ టు డ్యూన్స్. డర్ట్ బైక్స్ కూడా ఉన్నాయి. డర్ట్ బైక్స్ తీసుకొని వచ్చారు చాలామంది. ఇవ్వండి డర్ట్ బైక్స్తోని ఫన్ చేయడానికి అయితే వచ్చారు వీళ్ళు. సో చూద్దాం మనం కూడా వీళ్ళు ఎటుపోతారో అసలు ఎట్లెట్ నేను కథ ఏందో కార్ఖానం ఏందో. ఇక్కడికి లోపలికి వెళ్ళాలంటే ఇద్దరికి కలిపి 240 rands అడిగారు అనమాట. సో ఇంటూ 4.4 వేసుకోండి. మన బైక్స్ లోపలికి తీసుకొని వెళ్ళచ్చు. అఫీషియల్గానే పర్మిషన్ తీసుకొని వీళ్ళ దగ్గర టికెట్ తీసుకొని మేము వెళ్తే టికెట్ తీసుకుందామని చెప్పేసి అక్కడ ఏదో సిస్టంలో ప్రాబ్లం ఉంది, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రమ్మన్నాడు. సో టైం వేస్ట్ చేయడం ఎందుకని మార్నింగ్ నుంచి కూడా మేము తినలే కదా అని చెప్పేసి ఇద్దరం అయితే చికెన్ బర్గర్ విత్ ఫ్రైస్ అయితే చెప్పుకున్నాం. అక్కడ మంచి కూర్చొని తినడానికి ప్లేస్ ఉంది. యాక్చువల్లీ ఇది ఇంతకుముందు రెస్టారెంట్ అనుకుంటా, ఇది క్లోజ్ చేసారేమో అదే అనిపిస్తుంది చూస్తుంటే మొత్తం అన్ని బయట ఉండేసరికి. తిన్న తర్వాత వెళ్ళి ఒకసారి మళ్ళీ ట్రై చేస్తాం. టికెట్ వచ్చిందంటే ఇక లగేజ్ చేసుకొని వెళ్ళిపోతాం. అందరు లగేజ్ తీసేసి మంచిగా పక్కన బండిగా రెడీ అయ్యి వెళ్తారు. బట్ మాకు ఇంకో ఆప్షన్ లేదు. లగేజ్ తీసి ఇక్కడ పెట్టడానికి క్లాక్ రూమ్స్ కానీ ఎట్లాంటివి ఉంటాయో ఏం లేదనమాట. ఇంకా బయట 2-3 బండ్లు ఉన్నాయి, బట్ వాళ్ళే ఫుల్ నిండిపోయి ఉన్నాయి. కాబట్టి ఇంకా మేము డైరెక్ట్ అయితే అట్లా వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. చూస్తాం, ఫస్ట్ అయితే తింటాం. పిచ్చ ఆకలి ఎత్తుంది.